పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి బయలుదేరిన తాడేపల్లిగూడెం హిందూ సంఘాలు హైందవ శంఖారావం ఇన్ఛార్జి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుంచి 72 బస్సుల్లో తరలి వెళ్లిన హిందూ సంఘాలు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్న బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, జనసేన నాయకులు వర్తన్నపల్లి కాశీ, హిందూ సంఘాల ముఖ్య నాయకులు హైందవ సంఘం శంఖారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హిందూ సంఘాల నేతలు ఆలయాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఒక అద్భుతంగా వైభవంగా నిర్వహిస్తున్న ఈ హైందవ శంఖారావంకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో బస్సులు బయలుదేరి వెళ్ళాయి. కాబట్టి హైందవ సోదరుల నుంచి ప్రతి చోట విశేషమైనటువంటి స్పందన వచ్చింది. మన ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఏదైతే నిర్ణయం తీసుకుందో రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక యజ్ఞంలా మహాయజ్ఞంలా మారబోతుంది. కాబట్టి హైందవ సోదరులందరూ కూడా పూర్తి మద్దతు దీనికి హైందవ శంఖారావానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. జై శ్రీరామ్. ఈరోజు మరి హైందవ శంఖారావం సందర్భంగా విజయవాడకి తాడేపల్లి నియోజకవర్గం నుంచి రామారామి 75 బస్సుల్లో మరి సోదరులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు హిందువులు ఒక మేలుకొల్పు, ఒక ఉత్సాహం, ఒక ఉద్యోగం వచ్చి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇంతమంది ఇందులో ముందుకు ఉరుకుతారని మేము అనుకోలేదు. అంత భారీ ఎత్తున ప్రతి వ్యక్తిలోనూ ఆలోచన వచ్చింది. ఏదైతే మన ఆలయాల పరిరక్షణ, హిందుత్వం పరిరక్షణ చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వెళ్తున్నారు. జరిగిన 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో దుర్మార్గాలు జరిగి అటు అంతర్వేదిలో రథం కాలిపోవడం, ఇటు కాకినాడలో విగ్రహాలు పోవడం, అక్కడ రాముల వారి చేతులు ఇచ్చేట్టు ఈ రకమైన దుర్మార్గాలు చేస్తే కాకుండా ఎన్నో దేవాలయాలు కూల్చేసి ఎంతోమంది అమాయకులు తెలియని వాళ్ళు పథమార్పుడు చేయడానికి ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం ప్రజలు కూల్చేయడం. ఇప్పుడు మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలా అయితే హిందువులందరూ ఏకమయ్యారో రాబోయే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి హిందువు ఐక్యతై మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటా కృషి చేయాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న ఈ కృషికి మనందరం ఎక్కువగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు హైందవ శంఖారావాన్ని గన్నవరంలో కొన్ని లక్షలాది మంది హిందువులు మేల్కొనే సభని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 75 బస్సులు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి హిందువులోనే కలకి రావడానికి గత 10 రోజులుగా పెద్దలు ఎదగొడ తాతాజీ గారు కానీ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, కోట రాంబాబు గారు కానీ, సురేష్ రెడ్డి గారు కానీ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ప్రతి హిందువులోనే కథలకి తీసుకురావడం ఈరోజు అది సక్సెస్ అయ్యి 75 బస్సులుగా వెళ్తున్నారు. ఎలక్షనే లేదు. ఎందుకంటే మనలోని నిర్లిప్తతని ఆసరాగా తీసుకుని పరాయి మతస్థులు దాన్ని వాళ్ళ మతం వైపు మార్చుకోవడానికి ప్రతి హిందువుని ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు ఇవాళ 70% ఉన్నటువంటి హిందువుల్ని 50% చేస్తే ఈ దేశమే ఇస్లామిక్ కంట్రీగా మార్చాలనే ఆలోచనతో పరాయి మతాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి హిందువు మేల్కొని ఇది నా దేశం, ఇది నా హిందువు, ఇది నా ధర్మం, ఇది నా ఇల్లు, ఇది నా ఆలయం అనే విధంగా ప్రతి హిందువు కట్టుబడి మరి రక్షణ కోసం నిలబడవలసిన పరిస్థితి ఉంది. దేశం కోసం సైనికులు ఏ రకంగా రక్షణగా నిలబడుతున్నారో హిందూ ధర్మం కోసం ప్రతి హిందువు కూడా తమ రక్షణ కోసం నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.